ఎట్లున్నారు అందరూ? ఈ రోజు అయితే మనం వెమ్లవాడ వచ్చినాం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం వెమ్లవాడ పోతున్నాం. ఇక్కడ చూడండి, ఇది నందికమ్మ అని అంటారు. ఇది మనకు వెమ్లవాడ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. మీకు ఒకసారి రౌండ్ వేసి చూపెడతా, చూడరు ఒకసారి. చాలా రోజులైంది. కనిపిస్తుందా? వెనకాల ఇట్లుంటుంది వెమ్లవాడ. ప్రజెంట్ ఎట్లుంది అంతా డిమాలిష్ అంటే కూలగొడుతున్నారు కదా, ఒకసారి చూద్దాం. చూడండి, పైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడ. ఎంట్రీ అయినాం ఇప్పుడే మనం కమాన్ నుండి. చలో చలో. ఇట్లుంటుంది ఎంట్రీలో మనకంటే. ఇది ఏంటంటే, నేను వచ్చేది సిరిసిల్ల నుండి, హైదరాబాద్ నుండి సిరిసిల్ల టు వెమ్లవాడ వచ్చేవే ఇది. ఓకేనా? ఇట్లా ఉంటుంది అన్నట్టు మనకు ఎంట్రీ. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అక్కడ ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది ఏంది అనేది మీకు నేను ఒకసారి చూపిస్తా అక్కడ క్లియర్గా ఏంది అనేది. వే అయితే ఇట్లా ఉంటుంది ఎంట్రీ దగ్గర నుండి, ఆ కమాన్ నుండి, ఆ నంది కమాన్ అంటారు దాన్ని. మనకు సిరిసిల్ల నుండి ఇది వచ్చేసి మనకి 12 కిలోమీటర్ నుండి మనకు వెమ్లవాడ వచ్చేసి టెంపుల్. మనకు హైదరాబాద్ నుండి అయితే మనకు ఆల్మోస్ట్ 140 చేంజ్ వస్తుంది, 140 ఆర్ 130 చేంజ్. మనకు సికింద్ర జేబీఎస్ నుండి అయితే ఎవరైనా రావాలనుకుంటే ఇట్లా వే అన్నట్టు. ఇది అందరికీ తెలుసు, జస్ట్ నేను క్యాజువల్గా మీకు చెప్తున్నా అంతే. ఓకేనా? మన ఈరోజు కంటెంట్ ఏంటంటే, వెమ్లవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, ఎట్లా అక్కడ డిమాలిషన్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏంది టెంపుల్ బిల్డ్ ఎక్కడి దాకా వచ్చింది, ఇప్పుడు దర్శనాలు ఎక్కడ చేస్తున్నారు అని నేను అది మీకు చూపెడదాం అనుకుంటున్నా. సో అది మన టాపిక్ ఈరోజు. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థం కావాలి. ఇక్కడ హేరియా హాస్పిటల్ వెమ్లవాడ అంటే గౌట్ హాస్పిటల్, ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఫ్రీగా చూసుకోవచ్చు. ఇట్లుంటాయి రోడ్లు, కొంచెం పర్లేదు, మంచిగానే వెడల్పు ఇట్లుంది. బట్ కానీ అంతా పలగొట్టినట్టు వెమ్లవాడలోనే, అంటే సిటీ మధ్యలో, లైక్ సిటీ మధ్యలో అంటే ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నారా? ఇది బ్రిడ్జ్, మనకి వెమ్లవాడ బ్రిడ్జ్ అంటారు. ఇది బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందో లేదో చూడండి. వెమ్లవాడ బస్ స్టేషన్ కనిపించిందా? ఇదంతా ఆటోలు చూడండి. అంటే బయట నుండి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ దిగి నార్మల్గా వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో నడుస్తుంటారు, రైట్ సైడ్లో మీకు కనిపిస్తుర్రా అట్లా. కొంతమంది నడవడం, కొంతమంది ఏంటంటే వెహికల్స్ పైన వెళ్తారు. బట్ ప్రజెంట్ అయితే మొత్తం అంతా గులగొడుతున్నారు. డైరెక్ట్ దేవుని దగ్గర అయితే దర్శనాలు జరగట్లేదు. ఆ పక్కన బద్దిపోచమ్మ గుడి, ఇంకా మనకు వేరే టెంపుల్స్ ఉన్నాయి, అందులోకి పంపిస్తున్నారు అందరిని కూడా. అట్లా ఇప్పుడు మనకు లోపలికి డైరెక్ట్ ఇట్లా అలౌ చేస్తారో లేదో ఐ థింక్. ఇది కాలినడక దారి అని ఉంది చూసిన దేవాలయానికి. కనిపించిందా మీకు? ఇట్లా కాలినడకలు వెళ్తారు అన్నట్టు. ఇదంతా కూడా గొలగొట్టారు చూడుర్రి. ఇదంతా ఒకప్పుడు ఇక్కడ వరకు కూడా షాప్స్ ఉండేవి, ఇక్కడ ఈ పోల్స్ వరకు కూడా. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా? రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇంత దారుణంగా అంటే చాలా వెడల్పు చేస్తున్నారు. అంటే మంచిగా డైరెక్ట్ టెంపుల్ అక్కడ నుండి, ఆ రోడ్ పైన నుండి చూస్తే మనకు టెంపుల్ కనిపించేటట్టు చాలా ఖర్చు పెడుతున్నారు కూడా. వే ఇక్కడ లేదు, మళ్ళీ అట్లా పోవాలేమో, చూద్దాం. కొంచెం ముందటికైతే వెళ్దాం. వెమ్లవాడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఓకేనా? డెవలప్మెంట్ అయితే రన్ అవుతుంది ఫుల్ స్పీడ్ తోటి. మరి ఎంత వరకు వచ్చినాయి, ఎంత టైం తీసుకుంటా అనేది నాకైతే తెలీదు. చూద్దాం. అక్కడ వీలైతే ఇంకా అక్కడ కనుక్కుందాం, ఎవరినన్నా తెలుసుకొని ఇంకా ఎంత టైం పట్టొచ్చు అని. చూస్తున్నారా, మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ టెంపుల్కి. ఇదంతా వెమ్లవాడ టెంపుల్కి డైరెక్ట్ వెళ్ళిపోవడానికి మంచిగా. ఒకప్పుడు అసలు ఇందులో వస్తే అసలు ఎట్లా తెలుసా, వెహికల్స్ 2 వెహికల్స్ పట్టడానికి ఇబ్బంది అయ్యేది. అట్లుండేది వే, ఈ తో అంతా కూడా. అట్లాంటిది ఇప్పుడు ఎంత పెద్దగా చేసారు చూడరు ఒకసారి. మీరు కనిపిస్తుందా? డైరెక్ట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడ అనుందా? ఇక్కడ టెంపుల్ చూసిరా, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇట్లా కూలగొడుతున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇట్లా స్వామివారి దర్శనం దారి, భీమేశ్వరం దారి చూడు పైన ఎట్లా కూడా అంతా కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసారు వాళ్ళు.
గాయస్ ఇప్పుడైతే మీకు బద్దిపోచమ్మ టెంపుల్ ఇంకా మనకు వెమ్లవాడలో అయితే జస్ట్ ఆ ఎల్ఈడిలో చూసి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఓకేనా, అక్కడ ఏముండదు, ఆ శివలింగం కూడా చూడనీరు. ఎల్ఈడిలో పూజలు అయితే ఉంటే జస్ట్ అక్కడ చూసి బయటకు వచ్చేసేయడం అంతే. ఇప్పుడు ప్రజెంట్ వెమ్లవాడలో అయితే ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా అంటే దర్శనం భీమేశ్వర ఆలయం వెళ్తారు. అయితే భీమేశ్వర ఆలయంలో ఏంటంటే దర్శనం ఉంటుంది, మళ్ళీ కోడలు కట్టేయడం కానీ ఇంకా మొక్కులు తెచ్చుకోవడం కానీ అన్నీ జరుగుతాయి. బట్ ఇక్కడ మాత్రం ఏముండదు, జస్ట్ ఎల్ఈడిలో చూసి వెళ్ళిపోవడం అంతే. మనకు ఇదేంటంటే బద్దిపోచమ్మ టెంపుల్ కూడా మనకు బోనాలు కానీ నైవేద్యం పెట్టడానికి అమ్మకు ప్రసాదాలు తీసుకొని వెళ్ళి అక్కడ కుండలో నైవేద్యం ఇట్లా పెడుతూ ఉంటారు. ఇక్కడ చూసిరా పబ్లిక్ ఎట్లున్నారు చూడరు ఒకసారి, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దర్శనాలు క్లోజ్ చేశారు కాబట్టి. ఇంకో విషయం, ఇక్కడ రద్దీ కూడా కొంచెం ఫస్ట్ కంటే ఇక్కడ తగ్గిందని చెప్పచ్చు. అయితే చాలా వరకు కూడా దర్శనాలు కొండగట్టు ఇట్లా జగిత్యాల మామూలుగా ధర్మపురి అట్లా వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఆ టెంపుల్. మినిమం 3 పైనే పట్టొచ్చు అంటున్నారు ఇక్కడ పబ్లిక్ అయితే కంప్లీట్గా టెంపుల్ మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. అయ్యో ఇక్కడ కనిపిస్తుంది భీమేశ్వర ఆలయం. లెఫ్ట్లో కొంచెం లెఫ్ట్కి వెళ్తే మీకు అక్కడ స్ట్రైట్ కనిపిస్తుందా, మీకు స్ట్రైట్గా ఇక్కడ చూడండి టెంపుల్, బద్దిపోచమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కనిపించేది మనకు. ఓకేనా, ఇది ప్రస్తుతం వెమ్లవాడ పరిస్థితి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడినా, చాలామంది ఏం చెప్తారు ఇన్ని సంవత్సరాల నుండి ఏం జరగలేదు, బట్ ఇప్పుడు బాగా జరుగుతుంది అని ఒక చిన్న టాక్ అయితే బయట వినిపిస్తుంది. ఇక ఇంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు, బట్ చూడాలి. ఇక టెంపుల్కి వచ్చే వాళ్ళు మాత్రం, వెమ్లవాడకు వచ్చే వాళ్ళు మాత్రం డైరెక్ట్ దేవుణ్ణి అయితే చూడలేరు, జస్ట్ ఎల్ఈడిలో చూడాలి అంతే. అక్కడ నుండి ఇక్కడ పక్కన టెంపుల్స్ చూసి వెళ్ళిపోవడమే అంతే. ప్రస్తుతం అయితే వెమ్లవాడ సిచ్యువేషన్ ఇట్లుంది. ఓకేనా, ఈ టెంపుల్ బద్దిపోచమ్మ దేవాలయం అనిపించిందా. చలో ఇది పరిస్థితి. ఫ్రంట్ చూపెట్టిన ఇదంతా కూడా వెమ్లవాడ. అదేమో మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినాం టెంపుల్కి, ఇదేమో రైట్ సైడ్లో ఇంకా ఇది ఒక వే. ఐ విల్ షో వాట్ హ్యాపెనింగ్ ఇక్కడ అనేది నేను చూపెడతా. వెమ్లవాడకి నార్మల్గా ఇది కట్ట అంటారు. ఓకేనా, ఇట్లా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు మనకి. ఇక్కడ స్వామివారి ఆలయము, భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్, వాహనాల పార్కింగ్ అని ఉందా. ఇట్లా లెఫ్ట్లో నుండి కూడా వెళ్ళొచ్చు మనకి. ఇట్లా వెళ్తే ఏంటంటే ఇది పార్కింగ్ యాక్చువల్గా మనకు వెమ్లవాడ టెంపుల్కి మెయిన్ పార్కింగ్ ఇది. ఏ వెహికల్ అయినా సరే మనకి ఇక్కడ పార్క్ చేసుకోవాల్సింది. ఎవరైనా వెమ్లవాడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి ఇది చూడండి. ఓకేనా, ఆ బ్రిడ్జి పై నుండి ఇట్లా తిరిగి ఔటర్ రింగ్ రోడ్ లాగా ఇట్లా తిరిగి రావాలి. మీకు కనిపిస్తుందా, ఇవన్నీ వెహికల్స్ చూడండి ఎట్లున్నాయో. ఒకప్పుడు ఇది యాక్చువల్గా చెరువు. దీన్ని చెరువుని ఇది మొత్తం క్లోజ్ చేసి మట్టి పోయించి దీన్ని ఏం చేశారంటే పార్కింగ్ పెట్టేసారు కంప్లీట్గా. డెవలప్మెంట్ అయితే చాలా చేద్దామని ఏదో ప్లాన్ అయితే పెద్దగానే చేసారు. అది అయిన తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటిదాకా అయితే మనకు ఏం జరుగుతుందని చెప్పలేము క్లియర్గా. ఓకేనా, ప్రస్తుతం అయితే ఇట్లుంది సిచ్యువేషన్ ఇక్కడ. ఇదంతా కూడా పార్కింగ్. ఇక్కడ దాకా రావచ్చు మనం.